ఒకప్పుడు ఒక పెద్ద మనిషి తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత ఆ కుటుంబం మొత్తానికి చాలా తీవ్రమైన దాహం వేసింది. అది మండు వేసవి కావడంతో ఎక్కడా నీరు కనిపించలేదు. నీరు లేక తన పిల్లలు దాహంతో అలమటిస్తూ ఉన్నారు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాక దేవుడా నువ్వే దిక్కంటూ నీటి కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. అయితే అతనికి కొంత దూరంలో ధ్యానంలో కూర్చున్న ఒక ఋషి కనిపిస్తే దగ్గరకు వెళ్లి తన సమస్యను వివరిస్తాడు. అప్పుడు ఆ ఋషి ఇక్కడి నుండి ఒక మైలు దూరంలో ఉత్తరం వైపుగా ఒక నది ప్రవహిస్తోంది. మీరు అక్కడికి వెళ్లి మీ దాహాన్ని తీర్చుకోండి అని అతనికి దారి చూపిస్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ ఋషికి ధన్యవాదాలు తెలిపి నడవలేని స్థితిలో ఉన్న తన భార్య బిడ్డలను అక్కడే ఉండమని చెప్పి అతనే స్వయంగా నీరు తీసుకుని రావడానికి ఆ నది వైపు వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి నదిలో నుంచి నీరు తీసుకుని వస్తూ ఉండగా దారిలో విపరీతమైన దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. అయితే ఆ పెద్ద మనిషి ధర్మశీలుడైనందున వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు. దాహంతో ఉన్నవారందరికీ తన దగ్గర ఉన్న నీరు ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. తిరిగి తను మరలా నదివైపు వెళ్లి తన కుటుంబం కోసం నీరు తీసుకుని వస్తూ ఉండగా మార్గం మధ్యలో నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న మరికొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. మరొకసారి ఆ పెద్ద మనిషి తన దగ్గర ఉన్న నీటిని మొత్తాన్ని వారికి ఇచ్చేసి తిరిగి మరలా అతను నదికి వెళ్లి మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి తన కుటుంబ సభ్యులందరూ తీవ్రమైన దాహార్తికి గురై అపస్మారక స్థితిలో నేలపైన పడిపోయి ఉంటారు. వారి ముఖాలపైన నీళ్లు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది. ఇక చేసేది లేక ఆ వ్యక్తి తీవ్రంగా ఏడుస్తూ ఆ ఋషి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ ఋషి పాదాలపైన పడి దుఃఖిస్తూ, ఓ మహర్షి, మీరే చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి నేను ఏ పాపం చేశాను? ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి ధర్మబద్ధమైన పనే చేశాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి అని వేడుకుంటాడు. అది విన్న ఆ ఋషి, ఓ సజ్జనుడా, నువ్వు నదిలో నుంచి నీళ్లు తీసుకుని వస్తూ దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ నీటి పాత్రను ఖాళీ చేసుకున్నావు. దానివల్ల నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించి నేను పరులకు ఉపకారం చెయ్యలేదు. ఎటువంటి స్వార్థం లేకుండా నేను ధర్మాన్ని పాటించాను అని చెప్పగానే అప్పుడు ఆ ఋషి, నీ బాధ్యతలను నువ్వు సరిగ్గా నెరవేర్చలేనప్పుడు నువ్వు పాటించాను అని చెప్పే నీతి ధర్మాల వల్ల ఉపయోగం ఏమిటి? నీ సొంత పిల్లలను కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మరి నువ్వు నీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా అని చెప్పగానే అప్పుడు ఆ పెద్ద మనిషి, అలా ఎలా చెయ్యాలి స్వామి అని అడుగుతాడు. దానికి ఆ ఋషి, నీకోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా నదికి వెళ్లే మార్గాన్ని నీకు నేను చూపించాను. నువ్వు కూడా ఆ దారిన వెళ్లేవారందరికీ నదికి వెళ్లే మార్గాన్ని చూపించి ఉండాల్సింది. అప్పుడు నీ కుటుంబంతో సహా అందరి దాహం తీరి ఉండేది కదా. నువ్వు చెయ్యాల్సిన నీ సొంత బాధ్యతలను విస్మరించి మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఆ వ్యక్తికి వివరించిన ఆ ఋషి అతని కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అదృశ్యమవుతాడు. మీరు కూడా ముందుగా మీ విధులను నిర్వర్తించాలి. తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించి మార్గదర్శనం చేయాలి. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.